అందరికీ స్వాగతం. సో ఈరోజు మనము ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథ్స్కు సంబంధించి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనేటటువంటి చాప్టర్లో ఎగ్జాంపుల్ 2 అండ్ 3rd ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ 2 ప్రాబ్లమ్ని గమనించండి. సో ఎగ్జాంపుల్ 2 దట్ ఈస్ graphically find whether the following pair of equations has no solution, unique solution or infinitely many solutions. సో మీకు ఒక టేబుల్ అనేది ఇంతకుముందే నేను మీకు చెప్పాను లాస్ట్ వీడియోలో. ఆ టేబుల్లోనే మనకి నో సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్ అండ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అనేటివి వచ్చాయి. అవి కరెక్ట్గా ఇచ్చినటువంటి ఈ ఈక్వేషన్లో ఏది ఇందులో కరెక్ట్ అవుతుంది గ్రాఫికల్లీ చెక్ చేయమని అన్నారు. సో ఈ ప్రాబ్లమ్ని చూస్తూనే మనం ఏమనుకుంటామంటే ఫస్ట్ ఈక్వేషన్ బాగానే ఉంది, బట్ సెకండ్ ఈక్వేషన్ ఫ్రాక్షన్స్లో ఉంది. సో దీన్ని ఎందుకు చేయాలి అనేది ఒక ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది, ఇది కష్టమేమో అనేసి. కానీ మన ప్రాబ్లం ఏదైతే చూడడానికి కష్టంగా అనిపిస్తుందో అది ఈజీగానే ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ అనేది సొల్యూషన్ తీసుకున్నప్పుడు చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ అలాగే రాసేయండి, అది ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి మనం ఫస్ట్ ఈక్వేషన్ని అదే విధంగా రాసేస్తాం. ఇది ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 అనేది చూడండి, గమనించండి. 3x - 24/5y plus 3/5 is equal to 0. సో దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ని మనం ఏం చేయాలి, డినామినేటర్లో ఉన్నటువంటి ఫ్రాక్షన్స్ని మనము డిలీట్ చేసే ఆలోచన చేయాలి. సో డినామినేటర్లో మనకి ఏముంది, 5 అనేది ఉంది. 5 డిలీట్ కావాలా అంటే మనం ఈక్వేషన్ని 5తో మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ 1 స్టెప్. అగైన్ ఇక్కడ 3/5 అనేటటువంటి ఒక ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఈ ప్లేస్లో 3/5 కూడా వెళ్ళిపోవాలి అన్నప్పుడు 5/3 అనేది తీసుకుందాం. దాన్ని రివర్స్ 5/3తో మనం ఈక్వేషన్ 2ని మల్టిప్లై చేస్తాం. సో ఈక్వేషన్ 2 ఈజ్ మల్టిప్లై బై 5/3. ఇక్కడ చూడండి 5/3తో మల్టిప్లై చేయాలి అన్నప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏమి అంటే ఎవ్రీ ఈక్వేషన్లో ఉన్నటువంటి ఎవ్రీ టర్మ్ని మనము 5/3తో మల్టిప్లై చేయాలి. సో 5/3 ఇంటూ ఫస్ట్ టర్మ్ 3x. సో సెకండ్ టర్మ్ దగ్గరకు వస్తాం, మైనస్ ఉంది, మైనస్ అలాగే రాసేయండి. 5/3 ఇంటూ 24/5y ప్లస్ థర్డ్ టర్మ్ తీసుకోండి, 3/5 ఉంది కదా, 5/3 ఇంటూ 3/5 ఈజ్ ఈక్వల్ టు 0. 0తో మనం 5/3 మల్టిప్లై చేసినా 0నే వస్తుంది కాబట్టి నేను 0 అనేది జస్ట్ రాసేస్తాను. ఒకవేళ 1 కానీ ఏ కానీ మనకు రైట్ సైడ్ ఉన్నాయనుకోండి, దాన్ని కూడా మీరు 5/3తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 3 అనేది క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. సో మనకి ఏమొచ్చింది, ఫస్ట్ టర్మ్ ఏం మిగిలింది, 5 ఇంటూ ఎక్స్ దట్ ఈస్ 5x మైనస్ ఇక్కడ 5 క్యాన్సిల్ అవుతుంది, 3 1 జా 3 8 జా మైనస్ 8y ప్లస్ 3 క్యాన్సిల్, 5 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మరి అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి కదా అని చాలామంది ఆ ప్లేస్లో 0 పెడతారు, అది రాంగ్ అనమాట. మనము ఇక్కడ డివిజన్ చేస్తే మనం 15/15 అనుకోండి, డివిజన్ చేస్తే ఏమవుతుంది, 1 అనేది వస్తుంది. సో మనం జస్ట్ ఊహించుకోండి, మన దగ్గర 15 బనానాలు ఉన్నాయి, 15 మందికి పంచితే 1 బనానా వస్తుంది కానీ 0 రాదు కదా. సో ఇక్కడ +1 అనేది పెట్టి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ 2నే మనకి 2 ఈక్వేషన్ మనం ఈ విధంగా రాసాం. సో అబ్జర్వ్ చేయండి, వి అబ్జర్వ్ దీస్ 2 ఈక్వేషన్స్. సో వి అబ్జర్వ్ దీస్ 2 ఈక్వేషన్స్. These 2 equations, they are same. చూడండి మనకి 2 ఈక్వేషన్లు ఒకేలాగా ఉన్నాయి, మైనస్లు కానీ ప్లస్లు కానీ అన్నీ ఒకేలాగా ఉన్నాయి. మరి ఈక్వేషన్స్ 2 ఈక్వల్ అయినప్పుడు దే ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్. మరి ఒకదాని మీద ఒకటే ఉంటుందా లేదా మనకు ఆ లైన్ అనేది గమనించండి. ఆ లైన్ పైననే ఇంకొక లైన్ కూడా వస్తుంది. సో
దే ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్. మరి కోఇన్సిడెంట్ లైన్స్కి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అనేటివి మనం టేబుల్లో చెప్పాము. దేర్ఫోర్ దీస్ లైన్స్ ఆర్ infinitely many solutions. Infinitely many solutions. Many solutions. సో ఇప్పుడు మనం దీన్ని గ్రాఫికల్లీ టెస్ట్ చేయమన్నాడు కాబట్టి గ్రాఫికల్లీ టెస్ట్ చేస్తాం. సో గ్రాఫికల్లీ మనకి ఈక్వేషన్ ఏమి చూడండి, 5x minus 8y plus 1. సపోజ్ x is equal to 0 అనుకోండి. లెట్ x is equal to 0 అయితే y ఏమవుతుంది, 5 into 0 minus 8y plus 1 is equal to 0 is equal to 0. ఇక్కడ 0 వస్తుంది. సో minus 8y is equal to minus 1. సో ప్లస్ 1 ఆ సైడ్ పోతే minus 1 అవుతుంది. 5 into 0 minus 8y plus 1 is equal to 0. 8y is equal to minus, ఇక్కడ minus 8y is equal to plus 1 ఆ సైడ్ పోతే minus 1 అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సల్, y is equal to 1/8. సో 1/8 అన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే 1ని 8తో డివిజన్ చేసుకోండి. 1ని 8తో డివిజన్ చేస్తే పోదు కాబట్టి 0.0 పెట్టండి. 8 1 8, 2 వస్తుంది, ఒక 0 పెట్టండి. 0 పెడితే 8 2 16, 4 ఉంటుంది, ఒక 0 పెట్టండి. 8 5 40. సో మనకి ఏమొచ్చింది చూడండి, ఇది 0.125. సో x 0 తీసుకున్నప్పుడు పాయింట్ ఏమొచ్చింది, 0.125. ఒక లైన్ కనుక్కుంటే చాలు, రెండవ లైన్ కూడా సేమ్ కదా, మనం 2 లైన్లతో కనుక్కోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. నెక్స్ట్ చూడండి, x is equal to -1 తీసుకుందాం. ఇప్పుడు అగైన్ x is equal to -1 తీసుకోండి. 5 into -1 minus 8y plus 1 is equal to 0. సో 5 into minus అంటే -5 plus 1 minus 8y is equal to 0. 5లో 1 పోతే -4 minus 8y is equal to 0. 4ని ఈ సైడ్ తీసుకొని రండి. -4 ఈ సైడ్ వస్తే 4 అవుతుంది. y is equal to 4/-8. సో 4ని 8తో అంటే 4 అనేది 8తో సగమే ఉంది కాబట్టి 1/2 minus 1/2 r 4 1 4 2 సగమే అన్నప్పుడు -0.5 అనేది పెడతాం. -1/2 అంటే మనం 1ని 2తో భాగించిన 0.5 వస్తుంది. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టండి. అంటే 1 తీసుకున్నప్పుడు పాయింట్ ఏమొచ్చింది, -0.5 వచ్చింది. దీనికి మనము గ్రాఫ్ అనేది గీయాలి. సో ఇక్కడ చూడండి, గ్రాఫ్ అనేది మనం గీసినప్పుడు సో ఇది 0 1 2 3 1 2. సో ఇక్కడ -1 -2 1 2. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాయింట్ ఏమొచ్చింది, 0 ప్లస్ ఇక్కడ ఏమొచ్చింది 0.125. అంటే పాయింట్ ఎక్కడ ఉంటుంది, జస్ట్ y యాక్సిస్ దగ్గర. ఇక్కడ 0 అన్నప్పుడు మనకి ఈ సైడ్ ఒక చిన్న పాయింట్ అనేది వస్తుంది. జస్ట్ మనకు అంటే ఒక్క లైన్ అన్నమాట. గ్రాఫ్లో మీరు ఒక్క లైన్, జస్ట్ ఒక్క లైన్ దగ్గర చిన్నగా తీసుకోండి, ఒక్క లైన్ దగ్గర. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడండి, 1కు -0.5, 1కు -0.5. సో ఇక్కడ 1 అన్నప్పుడు చూడండి ఏం పెడితే ఇక్కడ -1 -2. 1కు 0.5, 1కు 0.5 అన్నప్పుడు చూడండి ఎక్కడ వస్తుంది, 0కి 1కి మధ్యలో వస్తుంది. 0కి 1కి మధ్యలో పాయింట్ అనేది వస్తుంది. సో ఈ 2 పాయింట్స్ని మనము యాడ్ చేసినప్పుడు ఈ 2 పాయింట్స్ని చూడండి, మనం ఒక లైన్ తీసినామనుకోండి. సో ఇది మనకు లైన్ అనేది తెలియజేస్తుంది. సో ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చినాయి. సో ఇక్కడ ఏం తీసుకున్నాము, x is equal to -1, సారీ x is equal to -1 తీసుకున్నాం. -1, సో -1.
సో -1 0.5 అంటే ఇక్కడే ఉంటుంది. ఈ రెండింటికి కరెక్ట్గా, ఈ 2 పాయింట్లకి ఇక్కడ కరెక్ట్గా ఏమవుతుంది, మనకి కరెక్ట్గా -1 ఇక్కడ ఉందంటే చూడండి, కరెక్ట్గా ఈ 0.5 ఇక్కడ అనేది వస్తుంది. సో ఈ 2 లైన్స్ని మనం ఏం చేస్తాము, యాడ్ చేసేస్తాం. సో సెకండ్ లైన్ కూడా ఎక్కడ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది అన్నమాట. సో ఈ లైన్ ఏమి 5x - 8y + 1 అనేది అవుతుంది. 5x - 8y + 1 సెకండ్ లైన్ కూడా అదే అవుతుంది. సో దే ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్, దే ఆర్ కోఇన్సిడెంట్. సో many solutions, they have many solutions, they have many solutions. దే హ్యావ్ మెనీ సొల్యూషన్స్. గ్రాఫికల్లీ అన్నారు కాబట్టి మనం ఇక్కడ జస్ట్ పాయింట్స్, ఒక 2 పాయింట్స్ మనం కనుక్కొని మనం గ్రాఫ్ అనేది గీయాలి. బట్ అబ్జర్వేషన్లో మనం కంక్లూజన్ చేయొచ్చు, దే ఆర్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అని. కానీ గ్రాఫికల్లీ అన్నారు కాబట్టి మనం గ్రాఫ్ గీయడానికి జస్ట్ ఒక 2 పాయింట్స్ని మనం ఈ విధంగా, వేరియేషన్ ఏమంటే పాయింట్స్లో వస్తుంది. ఇక్కడ పాయింట్స్లోనే మనం తీసుకుంటాం కాబట్టి ఆ పాయింట్స్నే జాగ్రత్తగా గ్రాఫ్. ఎగ్జాంపుల్ థర్డ్ ప్రాబ్లం చూడండి. చంపా వెంట్ టు ఏ సేల్ టు పర్చేస్ సమ్ ప్యాంట్స్ అండ్ షర్ట్స్. వెన్ హర్ ఫ్రెండ్స్ ఆస్క్డ్ హర్ how many of each she had bought, she answered the number of shirts is 2 less than twice the number of pants and purchased. Also the number of shirts is 4 less than 4 times the number of pants purchased. So help her friends to find how many pants and shirts చంపా బాట్. సో ప్రాబ్లం ఏదైనా సరే మనం చూసేందుకు పెద్దగా ఉంది, ప్రాబ్లము చేయలేము అనేటటువంటి ఫీలింగ్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు రావాలి. ఆ ప్రాబ్లమ్ని కాన్సన్ట్రేటెడ్గా 1కి 2 సార్లు మనము రీడ్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి ఇచ్చినటువంటి మ్యాటర్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో చంపా మనం షాప్కి వెళ్ళి ప్యాంటు షర్ట్స్ కొనడానికి కొనింది. అండ్ దెన్ వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారు ఎన్ని కొన్నావు అనేసి. సో దట్ మీన్స్ తన ఆన్సర్ డైరెక్ట్గా ఇవ్వకుండా వాళ్ళకి ఒక క్వశ్చన్ అనేది వదిలింది. సో ఆ క్వశ్చన్ ఏమి అంటే నంబర్ ఆఫ్ షర్ట్స్ ఈజ్ 2 less than the number twice the number of pants. అంటే మనం ప్యాంట్స్ ఎన్ని కొన్నామో దానికి ట్వైస్ చేసి మళ్ళా <2 చేయాలి అనేసి దాని మీనింగ్. సో అట్లా మీనింగ్ ఉంటుంది అంతే. సో దాన్ని మనము ఎక్స్ప్రెషన్ రూపంలో మనం ఫస్ట్ రాసుకుందాం అన్నమాట. సో సొల్యూషన్ చూడండి, ఇక్కడ సొల్యూషన్లో ద నంబర్ ఆఫ్ షర్ట్స్ <2 ద నంబర్ ఆఫ్ ప్యాంట్స్ అనేది ఉంది కాబట్టి ప్యాంట్ తెలిస్తే షర్ట్ కనుక్కోవచ్చు. సో ప్యాంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడెంటిఫై చేయాలి, ప్యాంట్. సో దేర్ ఫోర్ నంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకుందాం, is equal to x. So let number of pants is equal to x. Let number of shirts ఇంకా ప్యాంట్ x అనుకున్నామంటే షర్ట్స్ y. సో లెసన్ ఏమి మనకి 2 వేరియబుల్స్. సో 2 వేరియబుల్స్ అనేటివి వచ్చాయి. దెన్ 2 ఈక్వేషన్స్ అనేటివి కూడా రావాలి. సో మనము అకార్డింగ్ టు ది ప్రాబ్లంలో ఉన్నటువంటి కండిషన్ని ఎక్స్ప్రెషన్ రూపంలోకి తీసుకొని వస్తాం, ఆర్ ఈక్వేషన్ రూపంలోకి తీసుకొని రావాలి. ప్రాబ్లంలో ఉన్న కండిషన్ అంతా రాయాల్సిన అవసరం లేదు మనకి. సో ద నంబర్ ఆఫ్ షర్ట్స్ ఈజ్ 2 less than twice the number of pants. సో షర్ట్స్ కావాలి y, నంబర్ ఆఫ్ షర్ట్స్ ఎన్ని, ట్వైస్ ద నంబర్ ఆఫ్ ప్యాంట్స్. సో 2x, ట్వైస్ అంటే డబల్ చేయడం 2x. అండ్ లెస్ దాన్ అన్నప్పుడు మైనస్, టూ లెస్ దాన్. సో 2 అనేది లెస్ దాన్ చేయాలి. సో ఇది ఒక ఈక్వేషన్. అండ్ సెకండ్ ఈక్వేషన్ చూడండి, ద నంబర్ ఆఫ్ షర్ట్స్ ఈజ్ 4 less than 4 times ద నంబర్ ఆఫ్ ప్యాంట్స్.
సో ఇక్కడ 5 ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ అన్నప్పుడు 4x, 4 లెస్ దాన్ అంటే 4. సో దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్, దట్ ఈస్ సెకండ్ ఈక్వేషన్. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి, గ్రాఫికల్లీ ఈ సొల్యూషన్ని మనము నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఎన్ని వస్తాయి, నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఎన్ని వస్తాయి అనేది గ్రాఫికల్లీ మనము టెస్ట్ అనేది చేయాలి. సో ఇప్పుడు గ్రాఫికల్లీ అన్నప్పుడు లెట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అని అనుకుందాం. సో ఇక్కడ మనం ఫస్ట్ ఒక ఈక్వేషన్ రాసుకోండి. y ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 2కి ఇక్కడ చేస్తాము, అండ్ y ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 4కి మనము వాల్యూస్ అనేటివి కనుక్కుందాం. సో x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 0 మైనస్ 2. సో 2 ఇంటూ 0 0 మైనస్ 2. సో ఇదేం మిగులుతుంది మనకి, -2 అనేది వచ్చింది. అగైన్ x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి. y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1, x బదులుగా 1 పెట్టండి, -2. 2 మైనస్ 2, 2 1 జా 2, 2 మైనస్ 2 0 0. అండ్ x ఈజ్ ఈక్వల్ టు అగైన్ 2 తీసుకోండి. సో y ఈజ్ ఈక్వల్ టు 2 2 జా 4, 2 ఇంటూ 2 వేయండి, -2. 4 మైనస్ 2 2 అనేది వచ్చినాయి. సో వాట్ ఆర్ ద పాయింట్స్, 0కి -2 వచ్చింది, అగైన్ 1కి 0 అనే పాయింట్స్ వచ్చినాయి, అగైన్ 2కి 2 2 జా 4, 4 మైనస్ 2. సో 2 2 అనే పాయింట్స్ వచ్చాయి మనకి, 2 2 అనే పాయింట్స్ వచ్చినాయి. సో ఇక్కడ అగైన్ ఇక్కడ సేమ్ అనమాట, x ఈజ్ ఈక్వల్ టు 0, అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 0 మైనస్ 4. సో దట్ ఈజ్ -4. x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి, 1 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 1 -4, 4 1 జా 4, 4లో 4 పోతే 0. అగైన్ x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 2 -4, దట్ ఈజ్ ఈక్వల్ టు 4, 4 2 జా 8, 8లో 4 పోతే 4. సో పాయింట్స్ ఏమొచ్చాయి చూడండి, 0 -4, 1కి 0, 2కి 4. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 0 -2 1 0 2 2, 0 -4 1 0 2 4. సో కామన్గా మనకు ఏ పాయింట్ ఉంది చూడండి, 1 0 1 0. సో అదే మనకి సొల్యూషన్ అనేది వస్తుంది. మరి ఇది మనము గ్రాఫికల్గా రిప్రజెంట్ అనేది చేస్తాం ఈ పాయింట్స్తో. సో మనం గ్రాఫికల్లీ చేసేటప్పుడు జనరల్గా మనం ఏం చేయాలి, x యాక్సిస్ డ్రా చేయాలి, అండ్ దెన్ y యాక్సిస్. సో x అండ్ y అనే యాక్సిస్ చేస్తాం. స్కేల్ అనేది రాసుకోండి, ఇప్పుడు కూడా స్కేల్ ఉండాలా, x అండ్ y యాక్సిస్ రెండు కూడా 1 యూనిటే తీసుకుంటున్నాం. x యాక్సిస్ y యాక్సిస్ రెండు కూడా 1 యూనిటే తీసుకుంటున్నాం. సో 0 పాయింట్స్ మన గ్రాఫ్లో అయితే చక్కగా నీట్గా వస్తుంది మనకి. సో ఇక్కడ మనకి 1 ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క పాయింట్ అనుకోండి, 3 4, ఇక్కడ -1 -2 -3 -4. y వాల్యూస్ 1 2 3 4. ఇక్కడ ఏమొస్తాయి, -1 -2 -3 -4. సో ఇంకా మనము గ్రాఫ్లో అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో మనకున్న వాల్యూస్ అడ్జస్ట్ అవుతాయని నేను ఇలా గీసాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ లైన్ గీస్తాము, 0కి -2 చూడండి, 0కి -2 పాయింట్స్ ఎలా డ్రా చేసుకోవాలో చూడండి. x యాక్సిస్ 0 అండ్ y యాక్సిస్ -2 అంటే ఇక్కడ పాయింట్ వస్తుంది. సో దిస్ ఈజ్ పాయింట్ 1,0 ఇక్కడ ఉంది మనకి, 1 ఇక్కడ ఉంది. సో 0 y యాక్సిస్ 0 ఇదే అనమాట. సో 1,0. సో దిస్ ఈజ్ పాయింట్ 2 2. సో ఇది మనకు పాయింట్ 2 2. సో ఈ 3 పాయింట్స్ని మనం ఏం చేయాలి, లైన్ గీసేయాలి. ఈ 3 పాయింట్స్ని కలుపుతూ మనము లైన్ అనేది డ్రా చేయండి.
సో ఈ లైన్ నేమ్ ఏమి y ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 2. సో ఈ లైన్ నేమ్ కూడా రాసేయండి. అగైన్ సెకండ్ లైన్కి రండి. 0 మైనస్ 4. సో x యాక్సిస్ 0, y మైనస్ 4 అంటే ఇక్కడ ఉంది పాయింట్. ఓకేనా? 1, 0. సో సేమ్ పాయింట్ ఇదే వస్తుంది. అండ్ 2, 4. 2, 4 ఎక్కడ ఉంది మనకు పాయింట్ చూడండి, ఇక్కడ ఉంది ఈ పాయింట్ 2 దగ్గర 4 అనేది. సో ఈ పాయింట్. సో ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని కలుపుతూ మనం లైన్ అనేది డ్రా చేయాలి. చూడండి, మీరు స్కేల్ తీసుకొని కలపండి, నీట్గా వస్తుంది. నేను చేత్తోనే కలుపుతున్నాను, కానీ మీరు ఆ విధంగా చెయ్యొద్దండి. స్కేల్ తీసుకొని డ్రా చేయండి. సో మనకి చూడండి 2 లైన్స్ అనేటివి ఏమైనా ఇక్కడ ఇంటర్సెక్ట్ అనేది అయినాయి. 2 లైన్స్ అనేటివి ఇంటర్సెక్ట్ అయినాయి. ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి? 1, 0. సో ఈ లైన్ యొక్క నేమ్ కూడా రాసేయండి. ఈ లైన్ నేమ్ ఏమి? y ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 4. సో 2 లైన్స్ ఎక్కడ మనకి ఇంటర్సెక్ట్ అయినాయి? 1, 0 దగ్గర ఇంటర్సెక్ట్ అనేది అయినాయి. సో ఏమి? సో దీస్ లైన్స్ ఆర్ intersect lines. These are intersect lines. Intersect lines. And the solution is 1, 0. Solution 1, 0 వచ్చిందంటే 1 అనేది x కోఆర్డినేట్, అది x కోఆర్డినేట్, 0 అనేది y యొక్క కోఆర్డినేట్. సో వాట్ ఈస్ x అంటే ఏమి? ప్యాంట్స్. So therefore number of pants is equal to 1. Number of shirts 0. Number of shirts ఇక్కడ pants కాదు, shirts. నంబర్ ఆఫ్ ప్యాంట్ 1, షర్ట్ అనేది 0 అనేది వచ్చింది. చూడండి, మనకు లెక్క చూడడానికి మనకు కొంచెం పెద్దదిగా కనిపించింది, బట్ మనం చేస్తే సింప్లిఫైగా, అసలు చాలా సింపుల్గా ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అనేది వచ్చింది. సో మనకు మనకు ఎన్ని ప్యాంట్లు కొనింది అంటే 1, అండ్ షర్ట్స్ ఎన్ని కొనింది? అసలు కొనలేదు. కానీ తన ఆన్సర్ ఏ విధంగా ఇచ్చింది చూడండి. అసలు ఎంత ఇచ్చినటువంటి తన యొక్క క్వశ్చనింగ్ ఆన్సర్ అనేది చాలా మనం చూస్తానే ఒక ఇంట్రెస్ట్ కలిగేటట్లుగా ఇచ్చిందనమాట. సో మ్యాథ్స్ అనేటువంటి బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా మనకు అడిగినప్పుడు మ్యాథ్స్లో మనం డైరెక్ట్ ఆన్సర్ చెప్పకుండా ఈ విధంగా మనము చెప్పగలిగే స్థాయికి ఎదగాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.